హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. డబుల్ బెడ్రూమ్ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చాలామందికి అయితే ఉంది. ఇలా ఉంటే ఇల్లు వస్తుందా లేదా, అలాగే చాలామంది అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. మీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయినట్టు ఇలా అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇళ్ళ పంపిణీ ఎప్పటి నుంచి చేయబోతున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్న వారివి L2లో అయితే పేర్లు వచ్చాయి. L2లో పేర్లు వచ్చినా కూడా చాలా అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతున్నాయి. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందో లేదో ఇలా అయితే తెలుసుకోండి. మీరు అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేయడానికి ముందు ఆధార్తో కానీ ఫోన్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వదు, డేటా నాట్ ఫౌండ్ అని అయితే చూపిస్తుంది. అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, చాలామందికి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని అయితే ఉంది. అలా అఫీషియల్ పోర్టల్లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు వస్తుందా లేదా అని చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్న వారికి లాస్ట్లో ఫిల్టర్స్ అన్నీ చేసిన తర్వాత నిజమైన అర్హులకి అప్రూవ్డ్ అని అయితే చూపిస్తుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.